నెక్స్ట్ యాక్టివిటీ ఉంది. యాక్టివిటీలో ఇది వచ్చేసి ఏ థర్మామీటర్? మెడిసిన్. ఇది ఇప్పుడు ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఇది ఏ ప్లేస్? ఇది ల్యాబ్. ల్యాబ్ లో ఉపయోగిస్తున్నాం కాబట్టి ల్యాబ్. ఓకేనా? ల్యాబొరేటరీ థర్మామీటర్ అన్న. దీనిలో మీరు బాగా అర్థం చేస్తే ఏమి ఎక్కడి నుంచి అంకెలు ఉన్నాయి? -10 నుంచి చూడండి ఒకసారి. అలాగే ఓపెన్ చేయదండి. నేను అడిగినప్పుడు మాత్రమే చెప్పాలా. మీరు ఇప్పుడు గమనిస్తే -10 నుంచి 105 వరకు ఉంటుంది. డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఉంటుంది. డిగ్రీ అక్కడ లిసన్ టు మీ. ముందరి భాగం ఏ కలర్ లో ఉంది? ఏ కలర్ లో ఉంది? ఇది పాదరసం సంబంధించినటువంటిది. కలర్ వచ్చేసి ఓకేనా? ఇప్పుడు ఈ గది ఉష్ణోగ్రత ఎంత ఉంది అనొచ్చు. ఎంత ఉంది అని మీరు చెప్పగలరు? ఎంతో కొంత ఉంటుందా ఉండదా? ఎంత ఉంది అని ఎలా చెప్తాం? అయితే ఈ థర్మామీటర్ లో, మీకు ఇచ్చిన థర్మామీటర్ లో రెడ్ సింబల్ ఏ నెంబర్ వరకు అయితే ఉంటుందో ఏమి అది ఈ గది యొక్క ఉష్ణోగ్రత. మీరే చెప్పండి. రెడ్ ఎంత వరకు ఉందో? పడవేట కూడా నిలబెట్టి 30. ఇది అబ్జర్వ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈడ టచ్ చేయకూడదు. ఈడ టచ్ చేస్తే మన బాడీలో ఉన్న టెంపరేచర్ కూడా పైకి పోతుంది. సో ఎప్పుడు కూడా ఫస్ట్ చూడాలి 31. అంటే ఈ గది యొక్క ఉష్ణోగ్రత ప్రజెంట్ 31. ఓకేనా? సో ఇప్పుడు మనం మామూలు సాధారణ వాటర్ తీసుకున్నాం. నార్మల్ వాటర్. ఏ వాటర్ తీసుకుంటున్నాం? కొలాయిలో నుంచి తెచ్చిన వాటర్ తీసుకుంటున్నాం. మరి ఈ కొలాయిలో తెచ్చినటువంటి వాటర్ లో ఈ ల్యాబొరేటరీ థర్మామీటర్ ను ఉంచుతున్నాం. ఏమి అబ్జర్వ్ చేయండి, ఏమన్నా మారుతుందా? ఓన్లీ వాటర్ లో ఇది మాత్రమే ఉంచాలన్నమాట. ఓకేనా? ఆ రెడ్ పెరగలేదు, తరగలేదు. అంటే ఈ గది ఉష్ణోగ్రత వల్ల ఆ వాటర్ అంటే ఉంది. ఓకేనా? మరి ఇప్పుడు మనం హాట్ వాటర్, కూల్ వాటర్ రెండు కలిపిన దాంట్లో ఉంచుతున్నాను. ఒకసారి ఫస్ట్ అబ్బాయిలు చూడండి, చూసి చెప్పండి. పెరుగుతుందా? ఎంత అయింది? 39. ఓకేనా? పెరుగుతుంది కదా? సో మీతో కూడా చేపిస్తాను, మీరే తొందరపడితే. అలాగే హీట్ వాటర్ ఉంది. హీట్ వాటర్ లో కూడా ఉంచుతున్నాను. మళ్ళీ చూడండి. ఎంత పోయింది? పెరుగుతుంది. సరే, ఈ వాటర్ ను మళ్ళీ కింద పోసి వేడి చేద్దాం. వేడి చేస్తే ఇప్పుడు ఎంత ఉందో చూడండి. మళ్ళా తగ్గుతుందో పెరుగుతుందో చూసుకొని ఇంకా బయటికి ఇస్తానే. అంటే ఆ ఆబ్జెక్ట్ ఏదైతే హాట్ గా ఉందో దాన్ని వచ్చినప్పుడు మాత్రమే టెంపరేచర్ పెరుగుతూ వస్తుంది. మళ్ళీ బయటికి తీస్తానే ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే గది ఉష్ణోగ్రత ఎంతైతే ఉందో ఆ ఉష్ణోగ్రత రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్.
ఇట్లా మటుకు ఈ నీళ్లను వేడి ఎంత దగ్గర ఉంది టెంపరేచర్ 30 అంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంది. ఇప్పుడు దీంట్లో ఉంచినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తుంది తగ్గుతూ వస్తుందా? ఎంత పోయింది చూద్దాం ఎంతవరకు పోతుందో. అంటే వేడి అయ్యే కొద్ది ఏమైతుంది పెరుగుతా పోతుంది. సో వేడి చేసే కొద్ది ఏమైతుంది ఇది పెరుగుతూ అంటే లోపల ఉన్నటువంటి వాటర్ ఉష్ణోగ్రత గ్రహించే కొద్ది వాటర్ వేడవుతుంది. వాటర్ వేడిగా ఉంటే ఆ వాటర్ యొక్క ఉష్ణోగ్రత మనకు దీనిలో తెలుస్తుంది. ఇంతకుముందు 60 కాడికే వచ్చినది. సో ఇప్పుడు రోజుకి వేడి కదా వాటర్. సో ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. ఎంత 75 80 8 గంటలు పడిందా పెరుగుతుందా కనపస్తుందా 85 ఇంకా స్టాప్ అయిందా నిజంగా 90 స్టాప్ అయిందా పెరుగుతానే. ఇప్పుడు నీరేమైతే మసలుగా అవుతుంది. మసలుగా అవుతున్నప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? ఈ ఉష్ణోగ్రత తర్వాత వాటర్ ఏమవుతాయి ఎవాపరేట్. అంటే మనము 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీరు ఏమిటిగా మారుతుందని చెప్పుకుంటున్నాం ఎవాపరేషన్. అంటే వాటర్ వేపర్ గా మారి ఎవాపరేషన్ అవుతుంది అని చెప్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు 100 డిగ్రీస్ వద్ద ఎవాపరేట్ అయ్యేది కదా అర్థమైంది. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేది తెలుసా? మరి ఇది టెంపరేచర్ కొలిచే సాధనం. టెంపరేచర్ కొలిచే సో మీరు కూడా కావాలంటే ఈ ఎక్స్పెరిమెంట్ ను ఈ వాటర్ ఇక్కడ ఉంచుతాను. పెరుగుతుందా తగ్గుతుందా? నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసేది. చూడండి సార్ ఈ రేంజ్ సార్ దగ్గర అదేమన్నా చూపిస్తారు. పెట్టు ఇప్పుడు ఎంత దగ్గర ఉంది? పెట్టు కింద. ఇప్పుడు ఎంత దగ్గర ఉంది అది? 60 మారుతుందా లేదా? 70 దగ్గరికి వస్తుంది. ఈ విధంగా థర్మామీటర్ల రీడింగ్ మారుతూ వస్తుంది.